పిల్లికి ఎలుక సాక్ష్యమా? ఎవరి గురించి ఎవరికి చెప్తున్నారు? తప్పుగా అనుకుంటున్నావు భాను. ఇంటి బాధ్యత తీసుకున్నాం కాబట్టి ఒక్కోసారి కటువుగా మాట్లాడాల్సి వస్తుంది. అంతే. నీ మీద మాకేం కోపం లేదు. ఇదిగో ముందు చేయటివ్వు. నేను గంధం పెడతాను, ఇటు తిరుగు. చూడు, ఇప్పుడు చూడు, నీ చేతి మీద దక్ష ఎంత అందమైన డిజైన్ వేసిందో. ఏంటిది? నీ తలరాత. రాత వాతలాగా ఉందేంటక్క? నీ వల్ల ఏమీ కాదు, ఎప్పటికీ ఏమీ కాదు. అర్థమైందా? ఇది నీ జాతకం. ఇంకెప్పుడు గొప్పింటి వాళ్ళతో పెట్టుకోకో. ఇంత జరిగిన తర్వాత కూడా పిలవగానే మా ఇంటికి వచ్చావంటే నీకు అసలు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేదే లేదని నాకు అర్థం అవుతుంది. కానీ ఇంకా ఇక్కడే ఉంటే మేమిచ్చే రెస్పెక్ట్ ఇలాగే ఉంటుంది. తింగరు బుచ్చికి తిక్క కుదిరింది. మీరా మంచి ఐడియా ఇచ్చింది. మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది కదా. నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే తప్పకుండా అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. నా పెద్ద కూతురు ఇంటి కోడలైతేనే నా చిన్న కూతురికి పెద్దింటి సంబంధం వస్తుంది. నీ చిన్న కూతురు ఏ ఇంటికి కోడలవ్వదు. నా కంటికి నచ్చిన తర్వాత అంత ఈజీగా వదిలిపెడతానా? ముందు నీ ఇంట్లో నుంచి భానుని ఇంటికి పంపించేస్తే ఆ తర్వాత అంజలి సంగతి చూసుకోవచ్చు. నేను వెళ్ళి భానుతో పాటు ఉంటాను. అది ఏ క్షణమైనా వెళ్ళిపోయేలా ఉంది. ఏంటి వెళ్ళిపోతుంది? వెళ్ళిపోతుందా? వెళ్ళిపోతుందా? ఇక్కడ నేను ఫూల్ నా ఇవన్నీ చేయడానికి? అంటే ఈ ఇంటి కోడళ్ళు మా భానుని చూస్తేనే మండిపోతూ ఉంటారు. వాళ్ళు ఏదైనా ఒక మాట అంటే ఇది ఓర్చుకునే రకం కాదు. అప్పుడు నేనేం చెప్పినా వినదు. వాళ్ళ నాన్న అంజలి కూడా భానునే సపోర్ట్ చేస్తారు. అదేం కుదరదు. భానుని ఎక్కడికి కదలనివ్వద్దు. తొందరగా ఈ స్వీట్ తీసుకెళ్లి భానుకి తినిపించండి. ఇది నేను తీసుకెళ్ళి పెళ్లి కూతురు చేత తినిపిస్తాను. ఇద్దరూ మత్తులోనే ఉంటే మార్చడం ఈజీ అవుతుంది. భాను స్పృహలోకి వచ్చినా గట్టిగా ఎదురు తిరగలేదు. మాట్లాడడానికి శక్తి సరిపోదు. ఈలోపు పంతులు గారిని తొందరపెట్టి తాళి కట్టించేయాలి. ఆ పంతులు దేవుళ్ళ పెళ్లి కూతురి మొహం చూపించాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. ఆ దేవుణ్ణి నేనే. తెలుసు, కానీ చిన్న డౌటు. ఇంత సాయం చేస్తున్నారు, ఇంటిలో మీకేం ఒరుగుతుంది? ఏం ఆశించి ఇంత సాహసం చేస్తున్నారు? మీరు నన్నే అనుమానిస్తున్నారా? అబ్బే, అది కాదు.
ఈ ఇంట్లో తిరుగుతున్నారంటే వాళ్ళెవ్వరూ మీరెవరూ అని అడగరా మరి? అదంతా నేను మేనేజ్ చేసుకుంటాను. పోలీస్ని కదా, నా తెలివితేటలు నాకుంటాయి. మీరు చేయాల్సింది కరెక్ట్గా చేయండి చాలు. నన్ను డౌట్స్ అడగడం మానేయండి. అలాగే అలాగే. ఎందుకంత కోపం? ఏమండి, మా అమ్మాయి భానుమతిని చూసారా? ఇటువైపు వెళ్ళటం చూశాను. ఈవిడ కూతురు అందంగా ఉంటుందా? ఫాలో ఎలా ఉంటుందో చూద్దాం. మా మమ్మీ కనిపించిందా అండి? తెలీదమ్మా. అమ్మయ్యా. భాను, అర్తుమిద ఏంజిలి ఈవిడ కూతురా? అంటే అత్త. ఈ అత్త ఒంగోలు ఎత్తలా ఉంది. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. ఇక్కడ పెళ్లి కూతురు చెల్లెలు ఎవరండి? పెళ్లి కూతురుకో చెల్లెలు కూడా ఉందా? నాకు తెలీదే. అంటే మీరు కాదా? ఆ మీరేమో అనుకున్నాను. ఊరుకో బాబు, నేను పెళ్లి కూతురు చెల్లెలేంటి? అది చూడండి, ఆ అమ్మాయికి తల్లిని. మామే, మై గాడ్, మై గుడ్నెస్, వాట్ ఏ మిరాకిల్, వాట్ ఏ మిరాకిల్. అర్తమిద ఏంజల్కి వర్తుల మదర్ మీరా? ఏంటి బాబు? అంత అందమైన అమ్మాయి మీ అమ్మాయా? ఆ అందం ఆవిడకి ఎలా వచ్చిందో నాకు ఇప్పుడు అర్థమైంది. మీ అందమే ఆవిడకి అంటుకుందన్నమాట. అయ్యో, వాట్ ఏ మిరాకిల్, వాట్ ఏ మిరాకిల్. ఇంతకీ మీరెవరు బాబు? నేనా? హ, నేనెవరో తెలియని వాళ్ళు అటు తూగోలో ఇటు పాగోలో ఎవ్వరూ లేరు. ఆ, నాకైతే తెలీదు బాబు. ఆఫ్ కోర్స్ మీకు పెళ్ళైపోయింది కాబట్టి మీరు ఇంట్లోనే ఉంటారు, అందుకే మీకు తెలీదు. ఇంతకీ మీరెవరు బాబు? తూర్పు గోదావరికి తూర్పున తూర్పార పడుతున్న 100 ఎకరాల పొలం ఉంది చూశారు, అందులో 100 ఎకరాలా? ఆ, అబ్బా, ఎంత కోటీశ్వరుడో! ఇలాంటి డబ్బున్నవాడు అంజలి అందం గురించి పొగుడుతున్నాడు అంటే తప్పకుండా నచ్చే ఉంటుంది. కుర్రాడు ముదురైనా కంటికి నదురుగానే ఉన్నాడు. ఇంకా ఇంకానా? పడమరలో పత్తి చేను 25 ఎకరాల్లో కూడా 25 ఎకరాలే? ఆ, తునుకున్నంత భూమి, తండుకున్నంత డబ్బు. అదేంటి పూర్తిగా వినకముందే పులి స్టాప్ పెట్టేస్తుంది? బాబు, నీకు పెళ్ళయిందా? మీ అమ్మాయి అంత అందమైన అమ్మాయి కోసం వెతుకుతున్నానా ఆంటీ? హా? నేను నీ అంత అందమైన అబ్బాయినే మా అమ్మాయికి వెతకాలనుకుంటున్నాను బాబు. ఆ, ఆ, మీలాంటి గుండ్రటి ఆంటీ బ్లెస్సింగ్స్ తీసుకుంటే నాకు కావాల్సిన అమ్మాయి తప్పకుండా దొరుకుతుంది ఆంటీ. ఆ? బ్లెస్ మీ ఆంటీ. ఇది కాస్త పట్టుకో. అలాగేనండి, ఇప్పుడు రా. వచ్చేస్తా. కళ్యాణమస్తు. మా అంజలికి నువ్వే ప్రాప్తిరస్తు. ఐడియా. ఇది ఆ అర్తి మీద ఏంజలికి ఇచ్చి ఈ వంకతో మాట కలిపేస్తా. మా అమ్మాయిని చెప్పడం లేదు బాబు, కానీ కేకు ఎంత బాగా చేస్తుందనుకున్నావు? ఊగో మొత్తం ఎంతమంది కోటీశ్వరులున్నారో వాళ్ళంతా కూడా మా అమ్మాయి చేసే కేకుల్నే ఆర్డర్ ఇస్తున్నారు. అసలు మా అమ్మాయి ఏడి? అమ్మో, నా స్వీటు! అయ్యో, నా మత్తు మందు! వామ్మో, కొంపలు అంటుకుంటాయి. ఏడి పిలకలోడు? పిల్ల
నీ వల్ల కాదు అని. నీ వల్ల కాదులే. నీ వల్ల కాదులే. ఇంకెప్పుడు గొప్పింటి వాళ్ళతో పెట్టుకోకో. ఎక్కడిదాకా నన్ను ఇలా తోసేస్తూనే ఉంటుంది. వీళ్ళకి నేనేం అన్యాయం చేశాను? ఇంకా ఈ బిరుదు అందరూ చూడాలా? నిజాన్ని కప్పిపుచ్చునా, అబద్ధాన్ని కప్పిపుచ్చునా? పెళ్లి కూతురు ఏ గదిలో ఉంది? పైన గదిలో ఉంది బాబు. గాజు బౌల్ కదా, సరిగ్గా చూసుకుని నడవకపోతే పగిలిపోతుంది. మీరే చూసుకోలేదు. గాజు బౌల్ నా చేతిలో లేదు కదా, లాఠీ మాత్రమే ఉంది. ఇది బాగా కోటింగ్ ఇచ్చినప్పుడు మాత్రమే విరుగుతుంది. ఇటివ్వండి. స్వీటా? అవును. కమ్మటి వాసన రావడం లేదే. ఏం కలిపావు ఇందులో? ఇది పట్టుకో. టేస్ట్ చూస్తే ఇట్టే చెప్పేస్తా. ఆగండి ఆగండి. ఏమైంది? ఇది నేను ఎంగిల్ చేశాను. ఇప్పుడు అర్థమైంది ఇందులో ఏం కలిసిందో. మీ ఎంగిలి కలిసింది. జస్ట్ 1 minute. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. నేను చెప్పనా, నువ్వే చెప్తావా? ఇక్కడే చూసా.
ప్రబంధం జత కలవని దూరం ఇరువురి పయనం. నిదురించే నదిలో మొదలాయను అలలే ముసుగేసిన ఎదలో చిగురేసెను కలలే నా సమీపమంతా నీ వసంత కేళే చెలి ప్రపంచమంతా నీ కలే కనాలే. ఆ ఎండమావుల భ్రాంతి లాంటిదే మన ఈ బంధం నా రాతలో ఏ గీత నిన్ను చూపదే సాక్ష్యం. ఏంటిది? ఏమైంది? అయిపోయింది. మేము ముగ్గురం చేసిన అవమానం గురించి ఖచ్చితంగా చెప్పేస్తోంది. ఏం లేదు, చెరిగిపోని మరక చేతి కంటింది. అందరికీ అదే కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది, అంతే. అమ్మయ్యా, సారీ. మీ పర్మిషన్ లేకుండా మీ నాప్కిన్ తీసుకున్నాను. గుండె పగిలింది. అతికించుకోవడానికి టేప్ ఏదైనా ఉందా? ఏంటి? గుండె పగిలింది. ఏమైంది? ఎర్తి మీద ఏంజిల్ ఎగిరి తన్నంత పని అయింది. కొంచెం అర్థమయ్యేలా చెప్తావా? పెళ్లి కొడుకు నేనే. మరి పెళ్లి కూతురు లోపల ఉంది. మరి ఓ ఓ అంటే అదే. ఆర్ యు మ్యాడ్? ఎస్, అప్కమింగ్ మ్యాడ్. వాట్? సఫరింగ్ విత్ మినీ హార్ట్ అటాక్, గోయింగ్ విత్ సెమీ క్రాక్. గో టు హెల్. మన ఏంజిల్ ఎక్కడ? అసలు ఎవరు తాలూకు నువ్వు? అదే నేను ఎక్కడ? అదే అదే ఎవరి తరఫున వచ్చావు? అదే నేను నేను అక్కడ. అడిగితే జవాబు చెప్పవేంటి? అదే నేను చెప్తాను. నాకు తెలిసి అజయ్ గారు, టూగోలో తూర్పు దిక్కున తూర్పారబట్టే 100 ఎకరాల పొలం. ఆ 100 ఎకరాలకు చాలా ఆపండి. మీ తరఫున వచ్చాడని అర్థమైంది. ఇతను వాలకం చూస్తేనే చాలా చిరాగ్గా ఉంది. కొంచెం కూడా ఉండండి. ఏమైంది బాబు? పొలం మారింది. దానికన్నా ముందు దగ్గొచ్చింది. అంతకన్నా ముందు గుండె పగిలింది. సరే, నా స్వీట్ బౌల్ తీసుకెళ్ళిపోయావు, ఏమైంది? పగిలింది. మై ఏంజిల్, వేర్ ఆర్ యు? దక్షక్క మెహందీ పెట్టగానే ఆ భాను మొహం చూసావా? గోరింటాకులాగే ఎర్రగా పండిపోయింది ఆ మొహం. ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందంటావా? ఇంకా ఇక్కడే ఉంటుందా?
సర్కాస్టిక్ గా నవ్వుకోండి. ఇంటికి పిలిచిన అతిథిని ఇంతగా అవమానించి పంపిస్తున్నారు. దీనికి బదులుగా మీరు చాలా బాధపడే రోజు తప్పకుండా వస్తుంది. ఆ పరిస్థితి మీకు మీ అత్తగారి రూపంలోనే ఎదురుపడాలని కోరుకుంటున్నాను.